హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాళ ఎపిసోడ్లో మనం అందమైన నక్షి వర్క్ వడ్డానాల కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. అష్టలక్ష్మి అమ్మవారి వడ్డానం ఇప్పుడు మనం చూస్తున్నామండి. మనకు ఇటు సైడ్ ఒక 4 అమ్మవార్లు, అటు సైడ్ ఒక 4 అమ్మవార్లను తీసుకున్నారు. మధ్యలో మనకి కొంచెం పెద్ద సైజులో లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అండ్ పైన కూడా మీరు చూసినట్టయితే చక్కటి లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ ని తీసుకున్నారండి. జర్కాన్ స్టోన్స్ అండ్ రూబీస్ వచ్చాయి. అండ్ కింద మనకి ఒక పర్ల్ అండ్ నక్షి బాల్ రెండింటిని ఆల్టర్నేటివ్ గా హ్యాంగింగ్స్ లో ఇచ్చారు. చాలా కలగా ఉందండి వడ్డానం. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాం. స్టార్టింగ్ ఇలా మనకి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పక్కనే మనకి ఇలా ఇంకొక అమ్మవారు, తర్వాత ఇలా ఇంకా మిగతా 2 అమ్మవార్ల డిజైన్ తీసుకున్నారు. సో మనకి చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రాను కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారండి. అండ్ పైన కనుక మనం చూసినట్లయితే ఇలా ఒక లీఫ్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ రెండు ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. ఈ లీఫ్ డిజైన్లో జర్కాన్ స్టోన్స్, ఫ్లవర్ డిజైన్లో మనకి రూబీస్ని ఇచ్చారండి. అండ్ కింద చూస్తే ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. సెంటర్లో రూబీ తోటి, చుట్టూ జర్కాన్ స్టోన్ తోటి. అండ్ ఇక్కడంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ లాగా తీసుకున్నారండి. మధ్యలో ఎమరాల్డ్ అండ్ ఇక్కడ సిల్వర్స్ తోటి. ఇక్కడ మనకి ఒక పర్ల్ డ్రాప్, ఒక నక్షి రెండు ఆల్టర్నేటివ్గా ఉన్నాయండి. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక రూబీ, ఒక ఎమరాల్డ్ రెండు ఇలా ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైన్స్తో ఉంటుందండి. కిందంతా కూడా సేమ్ మనకి ఇలా నక్షి అండ్ అలానే పర్ల్ డ్రాప్ రెండు ఆల్టర్నేటివ్గా ఉంటుంది. అండ్ సెంటర్ పార్ట్ చూసినట్లయితే ఇలా మనకి పెద్ద సైజులో లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు లీఫ్ డిజైన్స్ తోటి. అండ్ పక్కనే ఇలా బ్యూటిఫుల్ పికాక్స్ని ఇచ్చారు. టేల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకి అందమైన లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారండి. అండ్ అమ్మవారి పక్కన కూడా ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా లీఫ్ డిజైన్లో జర్కాన్ స్టోన్స్, పైన రూబీ ఇలా తీసుకున్నారండి. అండ్ పైన కూడా మీరు చూసినట్లయితే ఇలా గ్రాండ్ డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి 2 చిన్న పికాక్స్ తీసుకున్నారు. కింద ఫ్లవర్ డిజైన్, ఇక్కడ అంతా కూడా ఇలా జర్కాన్ స్టోన్స్, పైన ఏమో జర్కాన్ స్టోన్స్, ఇక్కడ మధ్యలో రూబీస్ అవి వచ్చాయి. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ అండి. మిగతా 4 అమ్మవార్ల డిజైన్ మనం చూడొచ్చు. పైన ఇలా ఫ్లవర్ అండ్ లీఫ్, కింద కూడా ఇలా ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్స్. ఇక్కడేమో నక్షి బాల్ అండ్ పర్ల్ డ్రాప్ ఉంటుంది. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 133 గ్రాములు అండి, 133 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 121.7 గ్రాములు అండి, 121.7 గ్రామ్స్. సో ఇంకొక అందమైన అష్టలక్ష్మి అమ్మవారి వడ్డానం ఇప్పుడు మనం చూస్తున్నామండి. సో దీంట్లో కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్స్ త్రూ అవుట్ వడ్డానం అంతా కూడా తీసుకున్నారు. రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ తోటి. అండ్ అలానే మనకి జర్కాన్ స్టోన్స్ కూడా వచ్చాయి. మధ్యలో లక్ష్మీ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. అండ్ కింద సేమ్ మనకి ఇందాకటి వడ్డానం లాగానే పర్ల్ అండ్ నక్షి బాల్ కింద హ్యాంగింగ్స్లో వచ్చాయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం వడ్డానాన్ని. ఇలా స్టార్టింగ్ మనకి చిన్న సైజులో అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. నుదిట మీద రూబీ, అలానే పక్కన కూడా 2 చిన్న పికాక్స్ ఇచ్చి వాటి దగ్గర కూడా రూబీని తీసుకున్నారు. అండ్ ఇక్కడంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయండి. అండ్ పైన ఏమో ఇక్కడ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. చుట్టూ జర్కాన్ స్టోన్స్ తోటి, మధ్యలో మనకి ఎమరాల్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇలా లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారు. అండ్ పక్కనే ఇక్కడ మనకి ఇంకొక అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. కొంచెం సైజ్ అన్నది కొంచెం పెద్ద సైజ్ అవుతుందండి. పైన అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయి. కిందేమో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. చుట్టూ రూబీస్ తోటి, మధ్యలో ఎమరాల్డ్ తోటి. అండ్ అటు ఇటు కూడా ఇలా పికాక్స్ తీసుకున్నారు. ఇక్కడంతా డ్రాప్ షేప్లో ఎమరాల్డ్స్ వచ్చాయండి. అండ్ ఆ తర్వాత కూడా మనకి ఇంకొక అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. సో కొంచెం పెద్ద సైజులో సేమ్ పైన ఇక్కడ మనకి ఇలా పికాక్ లాగా, లీఫ్ లాగా ఉంటుంది. ఇక్కడంతా రూబీస్, ఇక్కడేమో ఫ్లవర్ డిజైన్, కిందేమో ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ చుట్టూ రూబీస్తో, మధ్యలో ఎమరాల్డ్. అండ్ ఇక్కడ కూడా మనకి లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి, రూబీస్తో వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకొంచెం పెద్ద సైజులో ఇంకొక అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. సేమ్ మనకి పైన అంతా కూడా లీవ్స్ అండ్ ఫ్లవర్స్, కింద ఫ్లవర్ డిజైన్లో రూబీ, ఇక్కడంతా లీఫ్ డిజైన్లో రూబీస్, పక్కన ఇంకో లీఫ్ డిజైన్ ఉంటుందండి. ఇక్కడ కూడా చిన్న పికాక్ తీసుకున్నారు. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. సో సెంటర్ పార్ట్లో మనకి ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ని పెద్ద సైజులో తీసుకున్నారండి. అటు ఇటు పికాక్స్ తోటి. అండ్ పైన కూడా మనకి 2 పికాక్స్ని తీసుకున్నారండి. బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి ఇలా జర్కాన్ స్టోన్స్, మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి రూబీస్ తోటి. అటు ఇటు కూడా మళ్ళీ మనకి ఇలా లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారండి. కిందంతా కూడా మీరు చూస్తే ఇలా ఒక పర్ల్ డ్రాప్, ఒక నక్షి బాల్ రెండు ఆల్టర్నేటివ్గా ఉంటుందండి. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద వడ్డానం అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఇలా కంప్లీట్ మనకి 4 అమ్మవార్ల డిజైన్ని మనం చూడొచ్చు చివరి వరకు కూడా. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 104 గ్రాములు అండి, 104 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 90 గ్రాములు, 90 గ్రామ్స్. సో ఇంకొక అందమైన వడ్డానం అండి. ఇది వచ్చేసి మనకి యాంటిక్ స్టైల్లో వచ్చిందనమాట. కొంచెం ఆ బ్లాక్ పాలిష్ అది మీరు చూడొచ్చు. సో చాలా కలగా ఉందండి, బ్యూటిఫుల్ డిజైన్లో. సో దీంట్లో మనకి పికాక్స్ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. సెంటర్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని చాలా కలగా తీసుకున్నారండి. చాలా కలగా ఉంది వడ్డానం మొత్తం, కంప్లీట్ డిజైన్ అంతా కూడా. అండ్ కిందంతా కూడా హ్యాంగింగ్స్లో ఎమరాల్డ్ బీడ్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి వడ్డానాన్ని. సో ఫస్ట్ మనకి ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. టేల్ పార్ట్ దగ్గర లీఫ్ డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా ఇలా హాఫ్ ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు. పైన కూడా మనకి ఇలా చిన్న లీఫ్ డిజైన్ లాగా తీసుకొని దాంట్లో పికాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. అమ్మవారికి అటు ఇటు కూడా ఇలా లీవ్స్ లాగా, పెద్ద లీవ్స్ లాగా తీసుకున్నారు. పైన కూడా అటు
ఇటు లీవ్ డిజైన్స్ లాగా వచ్చాయి. కింద కూడా మనకి ఇలా చిన్న చిన్న లీవ్ డిజైన్స్ ని తీసుకున్నారండి. అండ్ కింద హ్యాంగింగ్స్ లో ఇలా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చి దాంట్లో పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకి. సో పక్కన స్తంభం కావచ్చు, పైన ఇలా మనకి ఆ గుడి డిజైన్ కావచ్చు, చాలా చక్కగా ఇచ్చారు. కింద కూడా ఇలా లీవ్స్ అండ్ మధ్యలో రూబీ కోటా స్టోన్ తీసుకున్నారు. పైన కూడా మనకి ఇలా పికాక్ డిజైన్స్ ని లీవ్ డిజైన్స్ లో ఇచ్చారండి. అండ్ ఆ తర్వాత ఈ డిజైన్ చూడండి, వావ్ అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో చూడండి. ఇలా ఒక మనకి ఆ భరతనాట్యం కాస్ట్యూమ్లో, క్లాసికల్ డాన్స్ కాస్ట్యూమ్లో ఇలా ఒక అమ్మాయి దండం పెడుతున్నటువంటి పోస్టర్ తీసుకున్నారు. ఇక్కడ పర్ల్స్ని ఇచ్చారు. అటు ఇటు కూడా పికాక్స్ని తీసుకున్నారు. పైన కూడా మనకి ఎమరాల్డ్, దాని చుట్టూ పర్ల్స్ వచ్చాయండి. కింద ఇక్కడంతా కూడా ఇలా పగడాల్ని తీసుకున్నారండి. అండ్ కిందంతా ఇలా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వస్తాయి. తర్వాత కూడా మనకి ఇంకొక అమ్మవారి డిజైన్ కింద లీవ్ డిజైన్స్ని తీసుకున్నారు. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. సెంటర్ పార్ట్ చాలా గ్రాండ్గా ఇచ్చారు. పైన ఫస్ట్ ఎమరాల్డ్, చుట్టూ అంతా కూడా ఇలా పగడాలు వచ్చాయండి. పక్కనే ఇలా బిగ్ సైజ్లో పికాక్స్ని తీసుకున్నారు. కింద కూడా మనకి ఇలా 2 ఎలిఫెంట్స్ని ఇచ్చారంటే తొండం దగ్గర పర్ల్స్ని తీసుకున్నారు. ఇక్కడేమో మనకి ఇలా పెద్ద సైజులో లక్ష్మీ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. మొత్తం అంతా కూడా ఇలా బ్లాక్ పాలిష్లో. అండ్ అమ్మవారి ఇక్కడ కింద కూడా చూడండి, ఇక్కడ చక్కగా మనకి ఇలా మొత్తం కాసులు కురుస్తున్నట్టు కింద పల్లెంలో మొత్తం నాణాలు ఎంత చక్కగా ఉన్నాయో. అండ్ కింద కూడా ఇలా లీవ్ డిజైన్స్ని తీసుకున్నారండి. అండ్ వాటి కింద ఇక్కడ ఎలిఫెంట్ ఫేస్ వరకు డిజైన్ ఇచ్చారండి. ఎలిఫెంట్ డిజైన్ ఫేస్ వరకు వచ్చింది. తొండం దగ్గర ఇలా పర్ల్స్ని తీసుకున్నారండి. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ అండి. అటు ఏదైతే డిజైన్ చూసామో ఇటంతా కూడా అదే డిజైన్ ఉంటుంది. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 109.9 గ్రాములండి, 109.9 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 95.6 గ్రాములండి, 95.6 గ్రామ్స్. ఈ వడ్డానం మనకు ఒక డిఫరెంట్ డిజైన్తో వచ్చిందండి. సో స్టార్టింగ్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న లీఫ్ డిజైన్ లాగా తీసుకొని దానికి 4 సైడ్స్ కూడా ఇలా కర్వ్ డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ అలానే బిగ్ సైజ్ ఎమరాల్డ్ని తీసుకున్నారు. పికాక్స్ వచ్చాయి. మధ్యలో అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. కిందంతా కూడా నక్షి బాల్ అండ్ ఎమరాల్డ్ ఆల్టర్నేటివ్గా డ్రాప్స్ వచ్చాయండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఒకసారి. సో పైనంతా కూడా ఇలా చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారండి. అండ్ ఇక్కడ సెంటర్లో వచ్చేసి మనకి ఇలా లీఫ్ లాగా తీసుకొని 4 సైడ్స్ కూడా ఇలా కర్వ్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కడేమో రూబీస్ని తీసుకున్నారు. మళ్ళీ మనకి ఇలా లీఫ్ డిజైన్ లాగా 4 సైడ్స్ కర్వ్ డిజైన్, పైన కింద రూబీ, మధ్యలో ఎమరాల్డ్ ఇచ్చారు. సో ఇక్కడంతా కూడా అదే డిజైన్ మనం చూడొచ్చండి. అండ్ కిందంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయండి. అండ్ వాటి మధ్యలో అంతా కూడా ఇలా జెర్కాన్ స్టోన్స్ని తీసుకున్నారు. కింద మనకి ఒక నక్షి బాల్, ఒక ఎమరాల్డ్ 2 ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మధ్యలో మనకి ఎమరాల్డ్ చుట్టూ స్వరోస్కి సీజర్స్, దాని చుట్టూ మనకి ఫ్లవర్ డిజైన్, దాని చుట్టూ అవుటర్ లేయర్ అంతా కూడా ఇలా చుట్టూ లీఫ్ డిజైన్స్ లాగా ఇచ్చారండి బిగ్ సైజ్లో. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ 2 బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. పైనేమో ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, చుట్టూ రూబీస్ అండ్ మధ్యలో ఎమరాల్డ్ తోటి. అండ్ కింద కూడా ఇంచక్క ఇలా చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ అవి తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా 2 పికాక్ డిజైన్స్, మధ్యలో డ్రాప్ షేప్, కింద హాఫ్ ఫ్లవర్ డిజైన్, దాని కింద ఒక రూబీ అండ్ ఒక ఎమరాల్డ్ 2 ఆల్టర్నేటివ్గా, దాని కింద అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చి దాని కింద అంతా కూడా మళ్ళీ రూబీస్ అండ్ స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారండి. అండ్ పైనేమో ఇలా సన్నటి పికాక్ డిజైన్, ఇక్కడేమో రూబీ, చుట్టూ స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. సెంటర్ పార్ట్లో ఇలా పెద్ద సైజులో అమ్మవారి డిజైన్ వచ్చిందండి, అటు ఇటు పికాక్స్ తోటి. టెయిల్ పార్ట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లీఫ్ డిజైన్ లాగా. అండ్ పైన కూడా అటు ఇటు 2 పికాక్స్ని తీసుకున్నారు. మధ్యలో మనకి డ్రాప్ షేప్ వచ్చిందండి, ఎమరాల్డ్, ఆ పైన రూబీస్ తోటి. అండ్ అమ్మవారి కింద కూడా అటు ఇటు ఇలా లీఫ్ డిజైన్ తీసుకొని మధ్యలో మనకి ఎమరాల్డ్ని ఇచ్చారండి. ఎమరాల్డ్ కిందంతా కూడా ఇలా మొత్తం రూబీస్ వచ్చాయి, మంచి లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారు. పక్కన కూడా ఇలా బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ ఇచ్చారండి. కింద మనకి సేమ్ హ్యాంగింగ్స్ ఉంటాయి. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 105.4 గ్రాములండి, 105.4 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 92.6 గ్రాములు, 92.6 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ వడ్డానాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.